రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళు వస్తున్నారు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక పార్వతి అయితే అందరితో ఇలా అంటూ ఉంటుంది, ఎవరు అవని గురించి మాట్లాడకూడదు, అవని విషయము మీరెవరు పొరపాటున కూడా ఎత్తకూడదు అని అనేసరికి కమల్ శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు, ముఖ్యంగా మీ ఇద్దరు మాత్రం అవని గురించి అస్సలు మాట్లాడడానికి వీల్లేదు అని నాకు మాట ఇస్తారా లేదా అని చెప్పేసి అయితే సీరియస్గా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కమల్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నారు, మాటిస్తారా లేదా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది పార్వతి. అవని మీద ఒట్టేయమని చెప్పండి అనేత అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి ఒకసారిగా పార్వతి అయితే అవును అవని మీద ఒట్టేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పార్వతి శ్రీకర్ కమల్తో. ఇక అవని వదన మీద ఒట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా అనగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కమల్ శ్రీకర్ వైపు మేము వదిన గురించి ఏం మాట్లాడాం, వదిన మీద ఒట్టు అని చెప్పేసి కమల్ శ్రీకర్ అయితే అనేస్తూ ఉంటారు. అలా అనేగానే ఒకసారిగా పల్లవి శ్రేయ వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు కమల్ శ్రీకర్ చేసిన పనికి. ఇక పెళ్లి చూపులకైతే పెళ్లి వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకొని రండి బావగారు అని చెప్పేసి లోపలైతే కూర్చోబెట్టి మంచి చెడు మాట్లాడుతూ ఉంటారు. పెద్ద కొడుకుని పరిచయం చేశారు పెద్ద కోడలు అని చెప్పేసి అతను అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. పల్లవి వీళ్ళందరూ అయితే ఇక పెళ్లి వాళ్ళ వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సతమతం అవుతూ ఉంటాడు అక్షయ్. అవుతూ అలా ఇంటి బయట చూసేసరికి ఒకసారిగా అవని అయితే పెళ్లి చూపులకి వస్తూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా అక్షయ్ షాక్ అయ్యి లేచి నిలబడుతూ ఉంటాడు. ఇక అవని అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. పల్లవి అవని అయితే చాలా సీరియస్గా లోపలికి వచ్చి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. చాలా సీరియస్తో వస్తూ ఉంటుంది పెళ్లి చూపులకి అవని.